ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నాటకాలు ఆడుతున్నారట. అవును, మీరు విన్నది నిజమే. కానీ దీని వెనుక మరొక వ్యక్తి దగ్గరుండి మరీ చెర్రీ చేత నాటకాలు ఆడించేలా చేస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్గా హల్చల్ చేస్తున్న అంశం ఇది. అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి, రియల్ లైఫ్లో చెర్రీ నాటకాలు ఆడబోతున్నారట. దర్శకుడు సుకుమార్ ఈ నాటకాలను కనుల విందుగా ఆడిస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. అందులో భాగంగానే సుకుమార్ రామ్ చరణ్ సినిమాకు రంగస్థలం అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవలే రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న షెడ్యూల్లో రంగస్థలంపై రామ్ చరణ్ బృందం ఆడిన పలు నాటక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సమాచారం. ఇక సుకుమార్ చెర్రీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం చూడాలంటే 2018 సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు మరి. ఇక ప్రస్తుతం ఇంటర్నెట్లో అయితే ఓల్డ్ వీడియో ఒకటి బాగా వైరల్గా మారిందండి. అదే మంచు మనోజ్ గారు రామ్ చరణ్ ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాటలు. బయట చిరంజీవి గారి ఫ్యామిలీతో వాళ్ళ గొడవలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ విషయమే అడగ్గా అందుకు మంచు మనోజ్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే, మాకు ఎలాంటి గొడవలు ఉండవు, మేమంతా హ్యాపీగా ఉంటాము, కొంతమంది ఆ విధంగా క్రియేట్ చేస్తారేమో అంటూ చెప్పుకొచ్చిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అలాగే వీడియో స్టార్టింగ్లో వచ్చినటువంటి ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.